దెన్ నాగార్జున గారిది నేను ఫస్ట్ సినిమా ఐ థింక్ గీతాంజలి, గీతాంజలి చూసినట్టున్నా. ఫస్ట్ పిక్చర్ అరే భలే ఉన్నాడు ఈ హీరో కూడా అని. దెన్ ఐ స్టార్టెడ్ వాచింగ్ హిస్ మూవీస్ ఆల్సో. ఓకే. కిల్లర్ ఐ థింక్ ఇంచుమించు ఆ టైంలోనే. దెన్ ఐ సా శివ. వావ్, శివ ఇట్స్ ఎన్ ఎక్స్ప్లోజన్ కదా. అండ్ ఐ నెవర్ న్యూ అట్ దట్ టైమ్ దట్ యూనో నేను తెలుగు సినిమాలో యాక్టర్ అవుతాను. నేను ఇన్ఫాక్ట్ నాకు తెలుగు చదవటం వచ్చేది కాదు అప్పుడు. టికెట్ కొనుక్కుంటానికి వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగేవాడిని, ఇదేంటి ఈ సినిమా లైన్ లో టికెట్ కొనుక్కునేటప్పుడు. ఆ విజయవాడలో థియేటర్ లైన్స్ కూడా భలే ఉండేవి. అవును, ఐ రిమెంబర్ దోస్ డేస్. కట్కటాల మీద ఎక్కేసి టికెట్లు దూకేసి కొనేసి లాక్కొని వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ కదండి అప్పుడు. సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. థియేటర్ గుర్తులేదు కానీ అట్లా వాల్స్ ఇట్లా ఉండే అసలు ఒక దీంట్లో బిగుసుకుపోతామని అట్లా కూడా ఉండేవి. ఒక టన్నల్లో నుంచి వెళ్తున్నట్టు ఉండేది. టికెట్స్ తీసుకుంటారు, బుకింగ్ కౌంటర్, ఆ లైట్స్ వేసేవాళ్ళు. ఆ లైట్ ఆన్ అవగానే ఆ గేట్ ఓపెన్ చేసేవాడు. ఆ పరిగెత్తుకొని వెళ్ళి, అంటే నాకు బాల్కనీ టికెట్ చూడరా అని 40 రూపీస్ ఎంతో ఇచ్చేవాళ్ళు. నేను దాన్ని డివైడ్ చేసి ఈ చెరుకు రసం, పొనుగులు, మళ్ళీ 2 సినిమాలు చూడటం, ఏసీలో చూడకుండా నాన్ ఏసీలో ఎక్కువ సినిమాలు చూసేయాలని. అదేలే. సో దట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అట్లా ఐ నెవర్ న్యూ దెన్ అదే హీరో, నాకు నచ్చిన హీరో విల్ గివ్ మీ ఆపర్చునిటీ. అండ్ చిరంజీవి గారిని కలవటం కూడా ఒక ఆయన గుర్తుండదు ఆబ్వియస్లీ. ఎంతమంది నో బట్ హీ హ్యాస్ మెమరీ పవర్ లైక్ అన్ ఎలిఫెంట్ ఇన్ మెమరీ. ఎస్, ఆయన పేర్లు అన్ని బాగా గుర్తుంటాయి ఆయనకి. అవును, ఆయనకి. సో ఫస్ట్ టైం కలిసింది గుర్తుండిపోవచ్చు. అది ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఫంక్షన్ గ్రాండ్ కాకతీయలో. నేను అట్లా హోటల్ ఎంటర్ అవుతున్నా, అన్ని లిఫ్ట్ దిగి వస్తున్నారు. నో ఇంట్రడక్షన్, నథింగ్. వెళ్ళి హక్ చేసేసుకున్నాం. ఆయన అట్లా రెస్పాండ్ అయ్యారు, నేను రెస్పాండ్ అయ్యా. అంటే తెలియదు, నో ఇంట్రడక్షన్, నథింగ్, నో హెజిటేషన్. అంటే అదొక ఫిట్ ఆఫ్ ఎమోషన్. అంతే. అది వెళ్ళిపోయి కలిసాం. అండ్ ఆ రోజు ఫంక్షన్ మొత్తంలో ఆయన బట్టే ఉన్నాను నేను. అప్పుడే నేను వెంకటేష్ గారిని కూడా కలవటం. ఓకే. వెంకటేష్ గారిని అండ్ శరత్ కుమార్ గారిని. అప్పుడు నువ్వు ఎక్సర్సైజ్ చేస్తావా అని ఆయన అడిగారు కూడా, శరత్ కుమార్ గారు, తమిళ్ హీరో. ఓకే. అవునండి చేస్తానని చెప్పిన. సో నాకు అసలు ఏం తెలియదు ఇక్కడ గురించి. ఉన్న టాప్ హీరోస్ బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, ఈ ఉన్న టాప్ 4-5 హీరోస్ తప్ప నాకు అసలు సినిమాల గురించి ఇక్కడ అంత ఐడియా లేదు అసలు. బట్ ఆ ఫంక్షన్ లోనే అన్నయ్య చెప్పారు, మనం సినిమా చేయబడ్డాం అమ్మా అని. సో లైక్ వావ్. అండ్ విదిన్ ఐ థింక్ వీక్ ఆర్ సంథింగ్ అరవింద్ గారు ఫోన్ వచ్చింది, ఇట్లా చిరంజీవి గారితో సినిమా అంటే ఇమీడియట్లీ నేను స్టోరీ వినకుండా ఓకే చెప్పింది. అన్నయ్య సినిమా అండ్ ఓజీ సినిమా నా కెరియర్ మొత్తంలో. ఇంకా ఏంటి నాది ఏంటనేది అడగకుండా ఐ వాజ్ లక్కీ అండ్ అన్నయ్య దట్ అన్నయ్య చేసిన సినిమా అన్ని సినిమాల్లో చూస్తే ఆయన పక్కన హీరోలుగా నాకు రవితేజ వచ్చిన, అంటే రవితేజ మళ్ళీ రెండో వచ్చింది వాల్టర్ వీరయ్యలో. సో అలా అంత ఆయన కెరియర్ లో, అంత లాంగ్ కెరియర్ లో మాకు వచ్చిన ఆపర్చునిటీ ఐ థింక్ నో అదర్ హీరో ఒక మల్టీ స్టారర్. యా. సో అండ్ అంటే ఆయన గురించి చెప్పుకుంటా వెళ్తే ఇంకా మనం రోజంతా కూర్చొని మాట్లాడుకోవాలి. దెర్ ఆర్ మెనీ ఇన్సిడెంట్స్. సారథి స్టూడియోలో షూటింగ్ చేస్తున్నాం, సయ్యారే సయ్యా సాంగ్, అంటే సమ్ థింగ్స్ విచ్ టచ్ ది హార్ట్. ఎస్. రంగు పడుతుంది మీద, హోలీ అన్ని కలర్లు వేసుకునే సాంగ్ కదా, లారీ సాంగ్ అది. అప్పుడు సారథి మాకు క్యారవాన్లో ఏం లేవు అప్పుడు ఆ టైంలో. సారథి స్టూడియోలో అప్పుడు రెనోవేషన్ కూడా అవ్వలేదు. ఒక రూమ్ ఆయనకి ఇచ్చారు. ఇంకేంటంటే మేము పొద్దున్నే షూటింగ్ వెళ్తే మా హీరోతో కూర్చొని కలవటానికి వెళ్తున్నాం అని, షూటింగ్కి వెళ్తున్నాం అని ఉండేది కాదు. అన్ని చూడటానికి వెళ్తున్నాం. ఆయన దగ్గర నుంచి చూస్తే ఆయన కళ్ళు అంత పవర్ఫుల్గా ఉంటాయి కదా. సో ఆ రంగులకి ఆయన కోసం వేడి నీళ్ళు పెట్టి బాత్రూంలో ఆయన వెళ్ళి స్నానం చేసి వచ్చేసారు. అక్కడ బాత్రూమ్ లేవు. నెక్స్ట్ నేను వెళ్ళా, అక్కడ నీళ్ళు పెట్టాను చూసుకో అన్నారు. అంటే ఒక బకెట్ ఫుల్ వేడి నీళ్ళు ఉంటే ఆయన చేసేయచ్చు మొత్తం. ఆయన సగం చేసి సగం నాకు ఉంచారు. ఏ హీరో చేస్తారండి? హీఈస్ ఆల్రెడీ మెగాస్టార్. ఐఎమ్ నోబడి, కొత్త న్యూ కమర్, అవుట్ సైడర్. సో దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్. సో ఆఫ్టర్వర్డ్స్ ఇంకా ఆయనతో టైం స్పెండ్ చేయటం, ఆయన బాంబే వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చారు.
దెన్ ఇక్కడ షూటింగ్ ఉన్నప్పుడల్లా నేను ఇంకా వెళ్ళిపోయాను ఠాగూర్ షూటింగ్కి, ఇందిరా షూటింగ్కి. ఆయన పాలిటిక్స్లో వెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం గ్యాప్ వచ్చింది. ఇంకా లేటర్ ఆన్ ఇంకా లేయర్ పెరుగుతా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన హీఈస్ వెరీ బిజీ. బట్ ఆయన ఎట్లా అంటే ఆయన ఫోన్ చేసి పిలుస్తారు. కరెక్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.